వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చేసిందంతా ఆయనే. కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకీ చంద్ర ఘోష్ ఎవరైతే ఒక కమిషన్ నియమించారో ఆ కమిషన్కు సంబంధించిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ గారు నాయకత్వాన ఈరోజు రాహుల్ బొజ్జా గారికి ఏదైతే నివేదిక సమర్పించారో, టోటల్గా కమిషన్ రిపోర్ట్ సమర్పించిన తర్వాత ఆ కమిషన్ రిపోర్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఏదైతే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సమర్పణ చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వం రేపు 4వ తారీఖున ఈ అత్యవసర క్యాబినెట్ సమావేశం సింగిల్ పాయింట్ ఎజెండాగా వారు ఏదైతే రేపు నిర్వహించనున్నారో ఈ విషయంలోనే ఈరోజు వాస్తవానికి చూసినట్టయితే పినాకీ చంద్రఘోష్కు కమిషన్ సంబంధించిన 10 పేజీల నివేదిక, తొలి నివేదిక మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సమర్పిస్తున్నారో, తర్వాత వాళ్ళైతే త్రీ సభ్య కమిటీకి సంబంధించిన 3-man కమిటీ ఏదైతే నిర్ణయించిందో త్రిసభ్య కమిటీ ఏదైతే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ 10 పేజీల నివేదికకు సంబంధించింది రేపు ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము, దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాము అనే దానిపై కేబినెట్ సమావేశంలో ఒకే సింగిల్ పాయింట్ ఎజెండాగా వారైతే డిస్కస్ చేసిన తర్వాత దీని మీద వారు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందనున్నారు. దానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయంపై నిర్ణయం తీసుకొనున్నారు. ఈ విషయంపై ఈరోజు మనతోని మాట్లాడడానికి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చేసిందంతా ఆయనే అని ఏదైతే చెప్తున్నారో ఈ విషయంపై పూర్తిగా విశ్లేషణ, దీనికి సందేహాలు, అలాగే దీనికి సొల్యూషన్ ఏముంది అనే విశ్లేషించడానికి ఈరోజు మనతోటి ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ శామ్యూల్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులైనటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి రామ్మూర్తి గారు, పోలేపల్లి రామ్మూర్తి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు బి సురేందర్ రెడ్డి గారు, అలాగే ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు మనతోటి కొద్దిసేపట్లో జనిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి చూసినట్టయితే కార్తిక్ శామ్యూల్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ కార్తిక్ శామ్యూల్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు ప్రత్యేకంగా రేపు ఏదైతే సింగిల్ పాయింట్ ఎజెండాగా కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారో అందులో ఈరోజు పినాకీ చంద్రఘోష్ పిసి ఘోష్ గారు ఏదైతే సమర్పించారో కమిషన్ రిపోర్టు, దానికి సంబంధించిన ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా వెళ్ళబోతున్నారు. అందులో పూర్తిగా దీన్ని అప్పటి సీఎం చంద్రశేఖరరావు గారిని, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారిని దోషులు చేస్తూ, అలాగే ఈటెల రాజేందర్ రెడ్డి గారిని చేస్తూ, రాజేందర్ రెడ్డి గారికి చెప్తూ, ఈటెల రాజేంద్ర గారికి, అలాగే కొంతమంది అధికారులను సైతం వారు తప్పు పట్టడం జరిగింది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్ అయితే ఈరోజు ఏదైతే ఈటెల రాజేంద్ర గారు సార్ ఈరోజు ఏదైతే కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ని అంటే ప్రభుత్వానికి సబ్మిట్ చేసిందో, దీనిపైన ఈ రోజు రిపోర్ట్ ఏమంటుందంటే, మీ వార్త అంటే ఈ రోజు మన చర్చ కూడా చేసిందంతా ఆయనే అని. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాము? 4 ఆగస్టు 2025 నాటికి మాట్లాడుకుంటున్నాం. కానీ విషయం ఏంది అంటే, ఈ విషయాన్ని 2017లోనే సాక్షాత్తు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, టిఆర్ఎస్ పార్టీ వారు ఎప్పుడు చెప్పే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాదే, నా మానసిక పుత్రిక, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అణువు నాకు తెలుసు, సో కాళేశ్వరం అంతా కూడా బాధ్యత మొత్తం నాదే, నా రక్తం బొట్టు పెట్టి కట్టాను నేను దీన్ని అని వారే ఈ విషయాన్ని సాక్షాత్తు శాసనసభలోనే ఈ విషయాన్ని ప్రస్తావించినారు. కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే పూర్తి బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి తెలుగు రాష్ట్ర సమితి వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. కానీ నిజాన్ని ఎప్పుడు కూడా దాచిపెట్టలేము, నిజానికి ఎప్పుడు చెదలు పట్టదు అని ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు చెప్పినటువంటి మాటని ఈ రోజు మనం ఇక్కడ తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి అంటే జనమైనటువంటి 70% మంది 30% పొరపాట్లు, చెడు ఇవన్నీ కూడా సహజంగా కోణంలో జరిగేటువంటి అంశాలు. అయితే ఇక్కడ 2014లో వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో దాదాపు 32 పేజీల వీళ్ళ లో
ఏలేశ్వరం గురించి వీళ్ళు చెప్పడం అది మంచిదైతే కాళేశ్వరం ఉల్లతనం తాలూకు నిర్ణయాలు అనేటివి చెడు. అయితే ఇక్కడ వీళ్ళు ఏలేశ్వరం గురించి చెప్పడం. మీ వాయిస్ కట్ అవుతుందండి. ఇదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు మెడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది మనం ఒకసారి వీరిచ్చిన ప్రత్యేకంగా ఎవరైతే సమర్పించారో ఈ 10 పేజీల నివేదిక ఏదైతే సమర్పించారో అందులో చూసినట్టయితే ద డిసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బ్యారేజెస్ ఆఫ్ మెడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లావాద సోల్ అండ్ ఇండివిజువల్ డిసిషన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ద చీఫ్ మినిస్టర్ అని రాశారు. దేర్ వాజ్ నో ఫార్మల్ డిసిషన్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అలాగే suppression of expert reports ante an expert committee constituted on GORT number 28 dated on 21/1/2015 explicitly rejected the proposal of construction barrage of Medigadda due to prohibitive cost and time consumption and suggested alternative wise like Venampalli. The report was intentionally not considered and kept in cold storage and వీరు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. అలాగే మనం చూసినట్టయితే కేవలం 40,000 కోట్ల రూపాయలతోని మొదలైన ఈ మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును తర్వాత వీరికి సంబంధించింది 71 కోటికి రూపాయలకు మార్చారు. 2016 కల్లా దీని వ్యయం దాదాపుగా 71 కోటి 71,436 క్రోర్కు వ్యాప్కోస్కు ఫైనల్ డిపిఆర్ సబ్మిషన్ చేయకుండానే వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. అంటే దీంట్లో సంబంధించింది ఇన్ని జరిగాయి అని ఎవరైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిందో, కమిషన్ రిపోర్ట్ సమర్పించిందో ఆ నివేదికను అనుసంధానంగా ఈరోజు ఈ 3 సభ్య కమిటీ నవీన్ మిట్టల్ కానివ్వండి, లేకపోతే మనకు సంబంధించింది రాహుల్ బొజ్జ గారు కానివ్వండి, అలాగే వీరికి సంబంధించిన తిరుపతి కానివ్వండి, వీరికి సంబంధించిన ఏదైతే 10 పేజీల రిపోర్ట్ తయారు చేశారో ఆ రిపోర్టు మీదనే పూర్తి ఆధారంగా రేపు కాబినెట్ సమావేశం అంటే పర్టికులర్గా సింగిల్ పాయింట్ అజెండాగా ఏదైతే జరగబోతుందో అందులో చూశారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే అన్జస్టిఫైడ్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అని చెప్పారు. దీంట్లో మనం కొన్ని చూస్తే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కేవలం చంద్రశేఖర్ రావునే కాకుండా ద కమిషన్ ఫిక్సెస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ల్యాప్సెస్ ఐడెంటిఫైడ్స్ అని చెప్పారు. అందులో దెన్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు, అలాగే దెన్ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు, అలాగే మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ ఈటెల రాజేందర్ గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎండ్ క్యాట్ సంబంధించిన మిస్టర్ ఎస్కే జోషి గారు, అలాగే సమిత సబర్వాల్ గారు, అలాగే సి మురళీధర్ గారు, ఇలాగే చూసుకుంటా పోతే మనం హరిరామ్ గారు, నాగేందర్ గారు, అలాగే శ్రీమతి పర్మిళ గారు, ఇలా నరేందర్ రెడ్డి గారు, కేఎస్ఎస్ చంద్రశేఖర్ ఎస్సీ డిఎంఓ గారు, బస్వరాజు గారు, ఈసీడిఓ టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్, అనిల్ కుమార్, శ్రీదేవి అని ఇలాగే అందరి పేర్లను వారు దానిలో మెన్షన్ చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ కమిటీకి సంబంధించింది ఏదైతే చెప్పారో ఈ నివేదికకు సంబంధించింది ఇందులో వీరికి సంబంధించిన వీళ్ళు దోషులుగా అని చూపెట్టారు. ఇందులో ఇంకొకటి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే the commission concludes that the entire project was characterized by rampant and brazen procedural and financial irregularities అని మెన్షన్ చేసుకుంటూ రికవరీ ఆఫ్ ఫండ్స్ కింద రికవరీ ఆఫ్ 6,700 ఈరోజు ఈ అవకాశం మీకు వచ్చి ఉండేది కాదు కదన్నదే ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి కాళేశ్వరంలో పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు, అట్లాగే ఈటల రాజేందర్ వీరందరూ కూడా దోషులే. ఒకవేళ దీన్ని కేబినెట్ అప్రూవల్ చెప్పింది అంటే దీని టోటల్ క్యాబినెట్ ని కూడా ఈరోజు శిక్షలోకి ప్రజల ముందు ప్రజా కోర్టులో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ప్రధాన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్. ఓకే, ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. అప్పుడు మన పోలేపల్లి రామ్మూర్తి గారు ప్రస్తుతం ఈ విషయంపై మనకు ఏదైతే కార్తిక్ శామ్యూల్ గారు చెప్పారో అందులో ప్రధానంగా కేవలం ఈ మినిస్టర్ చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు కాకుండా, హరీష్ రావు గారు కాకుండా, ఈటల రాజేందర్ గారు కాకుండా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారుల పేర్లను సైతం ఇప్పుడు ఈ నివేదికలో వాళ్ళకి సంబంధించిన వీళ్ళు
చేశారు. అందులో ప్రధానంగా నాగేందర్ గారు, హరిరామ్ గారు, అలాగే కొంతమంది ఉన్నారు. ఈ విషయంపై అసలు బీఆర్ఎస్ పార్టీ దీని విషయంలో ఏమంటున్నారు అంటే తర్వాత మనం ఈ విషయంలో మాట్లాడుకుందాం ఇంకా చర్చలో భాగంగానే. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం రామూర్తి గారు దీని విషయంపై మీరేమంటారండి? మన సాముల్ గారు ఇచ్చిన వర్షన్ సంబంధించి మీరు ఎలా జవాబుదారితనం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రాకముందే, ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే అయితే కాళేశ్వరం మీద విషం చిమ్ముతూ కంటిన్యూగా వస్తున్న క్రమంలో కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లేదు, తెలంగాణకు ఏం కాలేదు, మొత్తం మేం చేసినాం, మేం చేసిన తర్వాతనే తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి తప్ప తెలంగాణ అసలు వాస్తవం కొట్లాడింది దేనికోసం అన్నది కూడా మర్చిపోయి ఆదమర్చి ఏదైతే కొట్లాడింది వీళ్ళ మీదే, అదే విధంగా కొట్లాడింది కూడా నీళ్ల మీద, నిధుల మీద, ఏదైతే ఉద్యోగాల మీద, ఏ విధంగా వీళ్ళు ఇంకా కూడా కప్పిపుచ్చుకుంటూ ఇది ఊహించిందే నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 2-3 నెలల కిందనే అన్ని పేపర్లలో, అన్ని వార్తా పత్రికల్లో, అదే విధంగా వివిధ మీడియాలలో మనం చూసాం. ఎందుకంటే ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ కాస్త మొత్తం కంప్లీట్ గా అయిపోయింది, ఏమి లేదు, ఎవరిని కూడా విచారించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారు కానీ, అదే విధంగా ఈటల రాజేందర్ గారిని కూడా విచారించాల్సిన అవసరం లేదు, మేము తుది నివేదిక సమర్పిస్తున్నామన్న రాత్రే లేదు అట్టట్లయితే ఖచ్చితంగా కేసీఆర్ పేరు ఉండాలి, అదే విధంగా ఈటల రాజేందర్ ఉండాలి, అదే విధంగా హరీష్ రావు ఉండాలని కుట్ర పూరితంగా ఇరికిచ్చిందన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే దీనికి నిదర్శనం మన కళ్ళ ముందే జరిగింది కదా, వెతుక్కోని అవసరం లేదు, ఇప్పుడు సర్చ్ చేయని అవసరం లేదు. మీరు అవసరమైతే మీరు గతంలో మొత్తం ఏం జరిగింది, 2-3 నెలల నుంచి ఏం జరుగుతున్నది, కాళేశ్వరం ఏదైతే మొత్తం కంప్లీట్ గా వరస్ట్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణకు నీళ్ళు ఇచ్చిన ఏదైతే కాళేశ్వరము 2 పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా మొత్తం కంప్లీట్ గా దాని మీద రాజకీయంగా లబ్ధి చేకూర్చుకున్నారు. అదే విధంగా ఇంకా కూడా రాజకీయంగా దాని మీద మొత్తం రాబడుతున్నారు తప్ప వాస్తవంగా కాళేశ్వరం కట్టిన తర్వాత అందులోకి వెళ్ళి మేము నీళ్ళు ఇచ్చినాం, కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు లబ్ధి చేకూర్చుకున్నారు తప్ప అందులో ఏం లేదు. ఎందుకంటే చిన్న విషయం చెప్తా, వీళ్ళకి తెలంగాణ నీళ్ళ మీద ఎంత సిన్సియారిటీ ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏదైతే గోదావరి స్టార్ట్ అవుతుందో మన తెలంగాణలో 750 తెలంగాణ పూర్వం ధవళేశ్వర్లో అండి, ఇక్కడ ప్రాజెక్ట్ కఠినం వాస్తవం చాలా. ఇప్పుడు శ్రీరామ్ మొదలు పెట్టిళ్ళు 70 కంప్లీట్ చేసిన, అంటే దాదాపు 14 సంవత్సరాలు దాన్ని లేట్. అంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకు 2-3 ఇదే విషయంపై మనం ఒకసారి చర్చించినట్టయితే ఈరోజు మనకు ఎవరైతే ఈ నివేదిక సమర్పించారో, ఇప్పుడు అలాగే బొజ్జ గారు, రాహుల్ బొజ్జ గారు, అలాగే నవీన్ మిఠల్ గారు, అలాగే తిరుపతి గారు ఏదైతే సమర్పించారో, ఆ సమర్పించిన రిపోర్ట్లో చాలా వరకు దీనికి సంబంధించిన డిజైన్ డిఫిషియన్సీస్, అలాగే కాన్స్టిట్యూషన్ కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్, అలాగే ఇండిక్వేట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్, రాంగ్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ సంబంధించిన మెన్షన్ చేసుకుంటూ వాళ్ళు తుదిగా తర్వాత ఏం చేశారంటే ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ ఆఫీసర్స్ కూడా దీని మీద తప్పు పట్టారు. ఆఫీసర్స్ దాంట్లో ప్రధానంగా చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, అలాగే ఫైనాన్స్ మినిస్టర్నే కాకుండా అందులో ఈ అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, ఇంజనీర్స్ ఉన్నారో, దీనికి సంబంధించింది మనం చూసినట్టయితే ఒక్క విషయంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహించారు? ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో చాలా క్లియర్గా ఒక విషయం మాత్రం మనం చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇందులో కంక్లూడ్గా వారు ఏమంటారంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నా, పీసీ ఘోష్ కమిషన్ కాస్త పొలిటికల్ కమిషన్ ఘోష్ గా మారింది, అదే విధంగా పొలిటికల్ కాంగ్రెస్ ఘోష్ గా మారింది అంతే తప్ప గానీ
వేరే ప్రభుత్వం చెప్పుతుంది. ఎవరు వేసుకున్నారంటే కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకున్నది. ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా రాకపోతే ఇంకోళ్ళకి అనుకూలంగా వస్తుందండి. వీళ్ళు సిన్సియర్ ఆఫీసర్లు అన్నట్టు మొత్తం వీళ్ళు మొత్తం ఏదో కొండందో ఎలకను పట్టినట్టు మొత్తం ప్రపంచం ముందు మొత్తం ఏదైతే కేసీఆర్ గారిని దోషిగా ఉంచాలంటే చెప్తున్నా ఆకాశం మీద ఉంచినట్టే కేసీఆర్ గారిని వాస్తవంగా కాళేశ్వరం దాకా నీళ్ళు వచ్చినాయి. ఆ 2 పిల్లర్లు కడితే వాస్తవంగా నీళ్ళు వస్తాయి. కానీ 2 పిల్లలు కట్టద్దు. ఎందుకు కట్టద్దు అంటే అక్కడ ఏదైతే బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నీళ్లు పోవాలి. బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్లు పోతే అక్కడ నుంచి రోజుకు 4 టీఎంసీల నీళ్లు వీళ్ళ గురువు గారికి అందాలి. ఏదైతే వీళ్ళు బనకచెర్ల అనుకుంటున్నారు, బనకచెర్లలో 400 టీఎంసీలు స్టోర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామం కావాలి. ఆ విధంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆంధ్రాకు సంబంధించిన అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ద్రోహం చేస్తూ ఇంకా కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ తీసుకొచ్చినోండి, నీళ్లు తీసుకొచ్చినోండి, నిధులు తీసుకొచ్చినోండి, అదే విధంగా ఉద్యోగాలు తీసుకొచ్చి మనకి ఇచ్చినోండి మొత్తం కంప్లీట్ గా బ్లేమ్ చేయాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా పేద ప్రజల కన్నీళ్ళలో కొట్టుకపోతుంది. నీళ్లు వంచమంటే మీరు నీళ్లు వంచకుండా కన్నీళ్లు వంచుతున్నారు కాబట్టి ఆ నీళ్ళల్లో కొట్టుకపోతుంది. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి సురేందర్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వాస్తవానికి చూసి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది ఈరోజు పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాని ఆధారంగానే ఈరోజు ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక నివేదిక 10 పేజీల నివేదిక గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. రేపు దాని మీదనే అంటే 1 సైడెడ్గా దాని మీద ఏకైక లక్ష్యంగా వారు ఏదైతే చర్చించబోతున్నారో దాని మీద చర్యలు చేపట్టబోతున్నారు. ఈ చర్యలు చేపట్టడంలో ఇప్పుడు మన మిత్రులు రామ్మూర్తి గారు చెప్పారు, అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘోష్ కమిషన్ అని చెప్పారు. ఈ విషయం మీరు ఎలా స్పందిస్తారండి? వాస్తవానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? పోర్సైట్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి నమస్కారాలు సార్. ప్లీజ్ గో హెడ్ సార్. లైవ్ లో ఉన్న వారికి నేను నమస్కారాలు తెలియజేస్తూ, సో స్వయానా నేను కూడా సిద్దిపేట జిల్లా నుంచి బిలాంగింగ్ సార్, నంబర్ 1 పాయింట్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కరువు జిల్లా వరంగల్లో అత్యధిక కరువు మండలాలు చేరియాల, మద్దూరు, బచ్చన్నపేట అని చెప్పి రికార్డులు చూసినామండి. అలాంటి కరువు జిల్లాల నుంచి నేను బిలాంగింగ్ చేస్తా. ఫస్ట్ పాయింట్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలను ఒక నినాదంతో ఏదైతే అగేషన్ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, అది తొలి దశ కానీ మలి దశ కానీ, ఆ తదనంతరం రాష్ట్రం ఏర్పడడం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలను ఒక నినాదంతో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ళు పాలించింది. ఏదైతే ఈ మన తెలంగాణలో ఉన్న సమస్య ఏంటంటే మనకు తూర్పున ఉత్తరాన మనకు గోదావరి నది ప్రవహిస్తున్నా కూడా, అలాగే దక్షిణంలో కృష్ణానది ప్రవహిస్తున్నా కూడా మనకు వాటర్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మనకు దిక్కు, ఇంకా వేరే మనకు సోర్స్ లేదండి. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే నీరు పళ్ళ మెరుగు అన్నట్టు వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతాయి సింపుల్గా. కానీ తెలంగాణ భౌగోళిక పరిస్థితి ఏంటంటే మనం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టి మనం లిఫ్ట్ చేసుకోవాల్సిందే. అంతే తప్ప మనకు ఎక్కడో ఫ్రీగా వాటర్ వచ్చే అవకాశం లేదు. ఏదైతే వర్షాలు పడితే ఈ చెరువులు, కుంటలు నిండడం తప్ప అదనంగా నదీ జలాన్ని వాడుకోవాలంటే మనకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మ్యాండేటరీ. అది వేరే మనకు దిక్కు లేదు. సో దీన్ని గుర్తించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జలయజ్ఞం అనేది ఒక పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో జలయజ్ఞం ప్రాజెక్ట్ ఒక డిజైన్ చేసారు. అందులో కొన్ని పూర్తి అయినాయి, కొన్ని పూర్తి కాలేదు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసారు నాకు తెలిసినంత వరకు, ఆ జలయజ్ఞంలో మిగిలిన ప్రాజెక్టులను దాన్ని కొంచెం రీడిజైన్ చేసి కొద్దిగా దాన్ని స్టోరేజ్ కెపాసిటీ పెంచి ఒక కాళేశ్వరం అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో పొలిటికల్గా దాన్ని కమిషన్ల కోసం డిజైన్ చేసిరని చెప్పి చాలా డిబేట్లు నడుస్తున్నాయి, చాలా ఆరోపణలు వస్తున్నాయి. బట్ వాస్తవంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే తెలంగాణలో మనకున్న సమస్య వాటర్ అండి. ఓకే, సో ఈ వాటర్ మనం ఇచ్చేయాలంటే ఖచ్చితంగా మనకు కాళేశ్వరం అనేది మెయిన్ స్ట్రీమ్ గోదావరి నది పైన ఇంతవరకు ఒక వంతెన లేకపోవడం 60-70 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నష్టంగా మనం భావించాలి. సో దానివల్ల మనకు వాటర్ అనేది మనం వాడుకోలేకపోయాం. ఏదైతే వాటాలు ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటాలు 900 టీఎంసీ కానీ, ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డిజైన్ అయింది. సో ఇక్కడ జలయజ్ఞంలో జరిగింది ఏంది, జలయజ్ఞంలో తుమ్మిడేటి వద్ద బ్యారేజీ డిజైన్ చేసిర్రు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి, గ్రావిటీ ద్వారా వస్తాయి, అందులో 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఆ తక్కువ కాస్ట్తో ఇదైపోతుంది. కానీ దాన్ని ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిరులకు దీన్ని మార్చేసి కేసీఆర్ గారు రీడిజైన్ చేసిర్రు, కమిషన్ల కోసం ఇది చేసిరని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చూస్తున్నాం. బట్ ఆరోపణలు ఎలా ఉన్నా కూడా వాస్తవాలు ఎలా ఉన్నాయంటే గ్రౌండ్లో నేను కూడా ఒక 10 ఏళ్ల నుంచి, ఈ 11 ఏళ్ల నుంచి రాష్ట్ర రాజకీయాలను అభివృద్ధిని గమనిస్తున్నా అండి. సో 10 ఏళ్లలో మాత్రం మనం
గోదావరి నది జలాలను స్పష్టంగా వాడుకున్నామండి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పుడు కేసీఆర్ గారు తుమ్మిడిగట్టి నుంచి బ్యారేజ్ను మనకు మేడిగడ్డకు షిఫ్ట్ చేసి ఆ రీడిజైన్ చేసారు. 3 బ్యారేజ్లు, కొన్ని రిజర్వాయర్లను వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ పెంచడం కానీ, ఆ మల్లన్న సార్ కానీ, అదనంగా కొండపోజమ్మ, రంగనాయక సాగర్, ఇలా చాలా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచి అనేది ఒక వాళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది. సో దీంట్లో కూడా మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇంకొక పదం వస్తుందండి. కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే మనం రూపాయి ఖర్చు పెడితే మనకు లాభం ఎంత జరుగుతుంది అని చెప్పి అదొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకున్న సమస్య ఏంటంటే వాటర్ కావాలి మనకు, దానికి మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి. ఇవాళ దుబాయ్ ఒక దేశం ఉన్నది, అది కూడా చాలా ధనిక దేశమే, కానీ వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ సముద్రం నీటినే వాళ్ళు ఫిల్టర్ చేసుకోవడానికి అత్యధిక ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు. సో తెలంగాణ కూడా ఆ విధంగా సాగునీరైనా తాగునీరైనా మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో కాకుండా నీళ్ళు అనేది ఎక్కువ, డబ్బులని ఎక్కువ ఖర్చు పెట్టడం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో దానికి అంచనాలు 1,00,000 కోట్లు ఏదో ప్రాజెక్ట్ అని చేయడం జరిగింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాలు ఏంటండి, 2016లో ఏదైతే ప్రాజెక్టు డిజైన్ అయింది, నిర్మాణం వేగంగా, ఎట్లా అంటే ఇప్పుడు ఒక 3 సంవత్సరాల్లోనే వేగంగా ప్రాజెక్టు కాళేశ్వరం అనేది నిర్మాణం జరిగింది. 3 బ్యారేజ్లు, రిజర్వాయర్లు ఎట్సెట్రా. 2019లో దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తదనంతరం వాటర్ కూడా చూసినాం. ఇలా ఉత్తర తెలంగాణలో కానీ ఆల్మోస్ట్ ఈ కాళేశ్వరం జలాలు దక్షిణ తెలంగాణ వరకు, తుంగతుర్తి వరకు పోయినాయండి. అది వాస్తవం అది. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించే మనం అబద్ధం ఆడలేం. వాటర్ అనేది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఆ నీళ్ళని, కాళేశ్వరం గోదావరి నీళ్ళని అందించిండు. సో దురదృష్టవశాత్తు జరిగింది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏదైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగడం 7వ బ్లాక్లో ఆ 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అదొక పెద్ద మైనస్ పాయింట్ అండి. దానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి పొలిటికల్ గా కానీ, సబ్జెక్ట్ బేస్ లో కానీ మనం చాలా చూసినాం. లాస్ట్ 5 years ఏం జరిగిందండి, బీజేపీ ఇది నెట్టిపోయింది, వస్తున్నాను జాయిన్ అవుతాను. గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారండి. ఈ వాదంతో నేను కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఏటీఎం కాలేదండి, తెలంగాణ ప్రజలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం అయింది. వాటర్ వచ్చినాయి, పంటలు పండించారు, వాళ్ళు కొంచెం పెద్ద ఎత్తున వరి పంట పండడం. పొలిటికల్ ఏ విధంగా ఉన్నా కూడా ఈ లాస్ట్ 5 years బీజేపీ ఆరోపణలు ఆ విధంగా చూసినాం. సో అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది ఏంటండి, ఈ పిల్లర్లు కుంగడం వల్ల అక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వెళ్ళి ప్రచారం చేసి ఆ ఏర్పడిన బుంగలం కానీ, ఆ పిల్లర్లో ఉన్న పర్రెలం కానీ చూపించి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారంలో రావడం జరిగింది. ఇది 2023 డిసెంబర్ వరకు జరిగిన తతంగం కాళేశ్వరం ప్రాజెక్టులో. ఓకే, దానికంటే బిఫోర్ జరిగిన ఏంటండి, ఆ నిర్మాణ కంపెనీ నుంచి కూడా అన్ని పార్టీలకు ఆల్మోస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పోవాల్సిన అన్ని పార్టీలకు ముట్టిన ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఆ కమిషన్లు ఏందనేది వాటి అనేది. సో 2023 ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కమిటీ ఏర్పాటు చేయడం, ఒకటి ఏంటి మన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఒక కమిటీ ఏర్పాటు చేయడం, అదనంగా వీళ్ళు రాష్ట్రం కేంద్రానికి ఒక లెటర్ రాయడం, ఆ ఎన్డీఎస్ఏ కమిటీ కూడా వాళ్ళు కూడా వచ్చి దాని రిపోర్ట్ అనేది ఒక రాయడం, ఇది ఈ సంవత్సరం పాటుగా జరుగుతూనే ఉన్నది. అది ఎట్లా అంటే ఈ విచారణ ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కానీ ఏ విధంగా ఉన్నదంటే సార్, ఒక సింపుల్ మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎన్డీఎస్ఏ కమిటీ మొదట వచ్చింది, నిపుణుల కమిటీ వాళ్ళు వచ్చిరు, చూసిరు, వెళ్ళిపోయారు. తదనంతరం పీసీ ఘోష్ కమిషన్ గారు వీళ్ళు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు 7 ఏళ్ల పాటుగా. ఇలా వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లో ఆ 7వ బ్లాక్ లో పిల్లర్లు కుంగినాయో, ఆ కుంగలను రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఏం చేసింది, గ్రౌండింగ్ అనేది ఏర్పాటు చేసింది. ఇమీడియట్ యాక్షన్ అది. ఆ బుంగలలో గ్రౌండింగ్ అనేది ఏర్పాటు చేసి స్ట్రక్చర్ అనేది పడిపోకుండా వరదలకు దాన్ని సేఫ్ జోన్ లో పెట్టారు. సో ఎన్డీఎస్ఏ కమిటీ ఏమంటుంది వాళ్ళ రిపోర్ట్ లో, మీరు ఆ బ్యారేజ్ కింద ఏర్పడ్డ బుంగల వల్ల, మీరు చేసిన గ్రౌండింగ్ వల్ల మేము పరీక్షలు చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశం లేకుండా పోయింది కాబట్టి మేము పరీక్షలు చేయలేకపోయిందని చెప్పి సంవత్సరం తర్వాత వాళ్ళు ఎన్డీఎస్ఏ కమిటీ వాళ్ళ రిపోర్ట్ చెప్తారండి. అంటే 7 ఏళ్ల పాటుగా జరిగింది ఏంది ఇక్కడ, కాళేశ్వరం 3 బ్యారేజ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలా సమస్య, మేజర్ సమస్య మేడిగడ్డ రిజర్వాయర్, ఏదైతే మనం గుండెకాయ అని చెప్పుకుంటామో ప్రాజెక్టుకు, అలాగే మీద 2 బ్యారేజ్లు అండి. ఆ 3 బ్యారేజ్లనే సమస్య తప్ప మీద ఎక్కడ కూడా కాలువలు కానీ, రిజర్వాయర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఈ సమస్య అనేది లేదు. సో ప్రాజెక్టును మనం 2 విధాలుగా చూడాలండి. ఒకటి బ్యారేజ్లలోనే ఉన్న సమస్య మనకు.
సో ఆ బ్యారియర్ ఉన్న సమస్యలు ఏడాది పాటుగా ఇలా కమిషన్ విచారణ చేసింది, కమిటీ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిర్రు. ఆ కమిటీలో ఇంతవరకు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఎన్డీఎస్ఏ సంవత్సరం తర్వాత మీరు గ్రౌండింగ్ పూర్చడం వల్ల మేము టెస్ట్లు చేయలేకపోయినాం ఎన్డీఎస్ఏ చెప్తుంది ఒక సింగిల్ లైన్. పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్తుందండి, ఒక లైన్. పీసీ ఘోష్ కమిషన్ వల్ల ఏడాది తర్వాత సీల్డ్ కవర్ లో రిపోర్టు ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ సీల్డ్ కవర్ లో ఏముందని ఇంతవరకు క్లారిటీ లేదండి. ఇవాళ ఇక్కడ నుంచి లీకులు వస్తున్నాయి, వార్తాపత్రికలలో మనం చూస్తున్నాం. అన్నిటికీ కర్మకి కేసీఆర్ అని చెప్పి, హరీష్ రావు, ఈటల రాజేందర్ అని చెప్పి కొందరు అధికారుల పేర్లు మనం చూస్తున్నాం వార్తాపత్రికల వార్తలు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఆ సీల్డ్ కవర్ లో ఎవరు అనేది మనకు క్లారిటీ లేదు, ఫస్ట్ పాయింట్. సో ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరు బాధ్యులు ఎవరు దోషులని తేల్చేది కమిషన్లు కాదండి. అది 5 ఏళ్ళకి ఒకసారి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, నాయకులు దోషులు ఇవ్వలేదని దాన్ని బట్టి వాళ్ళు న్యాయం చెప్తారు. అలాగే కోర్టులు నిర్ణయిస్తాయి ఎవరు ఇందులో అన్యాయం చేశారు, అవినీతి పరులు ఎవరు, దోషులు ఎవరు, శిక్ష ఏంటి, న్యాయాలు అంటే కోర్టులు నిర్ణయిస్తాయి. అంతే తప్ప ఈ విచారణ కమిషన్ల పేరు వీళ్ళు చేసేది పెద్ద ఇది ఫైనల్ కాదండి. ఇంతకుముందు మనం చూసినాం విద్యుత్ కొనుగోలు కమిషన్ కూడా ఇంకా ఎంక్వైరీ జరిగింది. దాంట్లో ఇదే విధంగా వీళ్ళు ఏం చేసారు, పెట్టారు, ఆ కోర్టు పోయింది, అది కూడా పక్క జరిగింది. ఇప్పుడు కూడా ఇది నిజాయితీగా ఎంక్వైరీ జరుగుతుందా, అసలు దోషులు ఎవరు? ఇంతవరకు నాయకులను అధికారులు మాత్రమే ఇందులో విచారణ చేస్తున్నారు నోటీసులు ఇచ్చి. కానీ ఏదైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో, మెయిన్ బాధ్యత నిర్మాణ సంస్థలు ఉన్నాయో క్వాలిటీ కంట్రోల్ విషయంలో అన్నిట్లలో, వాటికి మాత్రం విచారణ వీళ్ళు నోటీసులు ఇవ్వలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఇది ఎందుకు స్కిప్ చేస్తారని చెప్పి మనం ఆలోచించాలి. రైట్. ఇదే విషయంపై మనం కార్తిక్ సామిల్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ సామిల్ గారు, సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు. ఏ విషయం అంటే, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విచారణ కమిషన్ నియమించారు. కానీ నియమించిన నేపథ్యంలోనే ఇంతకుముందు కూడా అనేక విచారణ కమిషన్లు వచ్చాయి, కానీ దానికి సంబంధించింది ఎక్కడ పోయాయి, ఆ దాఖలు చేసిన వారు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ బుట్ట దాఖలు అయిపోయిందని చెప్తున్నారు. ఇంకొక విషయం ఇందులో ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, ఇది ఈ రోజు కాకుండా ఈ రోజు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిన తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందో, ఆ రిపోర్ట్కు ఆధారంగానే ఈ రోజు 10 పేజీల నివేదిక, ఏదైతే తొలి నివేదిక, వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు. కమింగ్ టు యూ సార్, దట్స్ ఐఎమ్ టేకింగ్ ఏ పర్మిషన్ విత్ సామ్యుల్ గారు, దాని తర్వాత ఐ విల్ కమ్ టు యూ. ఈరోజు ఇదే విషయంపై ఈరోజు మనం ఇంత జరిగినప్పటికును ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్తున్నారు, అసలు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారి మీద ఎవరు ఎందుకు పోవట్లేదు, వారి గురించి ఎందుకు చర్చ రావట్లేదు అని చెప్తున్నారు. కానీ నివేదికలో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై సాముల్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఒక నివేదిక మాత్రం రేపు అందజేశారు వాళ్ళు. ఆ నివేదిక 10 పేజీల నివేదిక, తొలి నివేదిక వారికి అందజేశారు. ఈ విషయంపై బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదైతే కాళేశ్వర్ ప్రాజెక్టు మీద రిపోర్ట్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారో, దాంట్లో ఈ రోజు చూస్తే అన్ని పేపర్లలో ఏదో ఒక లీక్స్ కనపడతా ఉన్నాయి. అంటే ఏంటి, దీని మీద స్ట్రైట్ అవే కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ అని కట్టడం అనేది మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, ఇదంతా కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, మిగతా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇద్దరు లీడర్స్ తీసుకున్నారు, మంత్రులు తీసుకున్నారు అని చెప్పి చాలా పేపర్లలో రాసి పెట్టారు. నేనేమంటున్నానంటే, దీంట్లో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ దగ్గర ఏదైతే లొకేషన్ మార్చిన తర్వాత సిడబ్ల్యూఎస్ పంపించక ముందే దాన్ని ఎస్కలేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో 37,000 కోట్లు అని చెప్పి దాన్ని 71,000 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసినది ఆ టైంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో మాకు ఈ విధంగా మాకు ఇది కావాలి, ఈ ప్రాజెక్టులు కడతా ఉన్నా, ఈ బ్యారేజ్ కడతా ఉన్నా అని చెప్పేసి, దాంట్లో సరే అది బాగానే ఉంది, లొకేషన్ మార్చిర్రు, మేడిగడ్డ, సుందిల్ల అన్నారు. తర్వాత దాంట్లో ఇప్పుడు ఏంటంటే అందరు అనుకున్నారు ఏంటంటే నిజంగానే బాగానే ఉంటుందేమో, 100 ఎకరాల మాగాని పారుతుందేమో, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలు అవుతుందేమో, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా మన భూములన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు జమీల్ గారు, ఒకటేమో అవినీతి ఆరోపణలు, రెండవదేమో ప్రాజెక్టు డిజైన్ ఫ్లాస్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయని చెప్పి క్లారిటీ వస్తా ఉంది క్లియర్ గా. మరి ఆ రిపోర్ట్ లో ఏముందో ఏమో కానీ, ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఇంకా కొంత క్లారిటీ వస్తుంది. ఆ ప్రెషర్ అంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మీదనో లేకపోతే ఇంకొకరి మీద పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఈ బాల్ అంతా కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజ్లు ఇది బ్యారేజ్ కోసం కాదు, ఇది ఓన్లీ డైవర్షన్, వాటర్ డైవర్షన్ కోసమే, స్టోరేజ్ కోసం కాదు అని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. కానీ అది దాన్ని అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పారని చెప్పేసి దాన్ని నింపమని చెప్పి, ఆ నింపిన తర్వాతనే ఈ ఇష్యూస్ వచ్చినాయని చెప్పి అది బ్యారేజ్ నిలవకపోయింది, ఇది తట్టుకోలేకపోయింది అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే విధంగా చెప్పింది. అది బ్యారేజ్ కోసం కాదు, నీటి నిల్వ చేయడానికి కాదు, అది ఓన్లీ డైవర్ట్ చేసుకోవచ్చు. వాటర్ని ఎప్పటికప్పుడు ఎత్తుకుపోయి తర్వాత ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్ఎంపీలు కానీ, మిగతా ఏదైతే కెనాల్స్ ఉన్నాయో వాటిలో పోయొచ్చు అని చెప్పి చెప్పింది. కానీ దానివల్ల ఏమైంది, ఇప్పుడు టోటల్ గా ప్రాజెక్టు మేడిగడ్డనేమో ఇది కుంగిపోతా ఉంది, ఇంకో మిగతా ఏరియా సుందిల్ అన్నారేమో క్రాక్స్ వస్తా ఉన్నాయి, అక్కడక్కడ ఆ సిపిఎస్ వస్తా ఉన్నాయి అని చెప్పి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇదేంది, ఇది 1,94,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ ప్రాజెక్టు రేపొద్దున వాడుకోలేకపోతే ఈ సొమ్మంతా ఎవరిది? ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల సొమ్ము ఇష్టానురాజ్యంగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని కాస్ట్ ఎస్కలేషన్ దగ్గర నుంచి డిజైన్ ఫ్లాస్ కానీ, కన్స్ట్రక్షన్ ఫ్లాస్ కానీ, ఇవన్నిటికీ కారణం ఎవరు? ప్రభుత్వమా, లేకపోతే దాంట్లో ఉన్న ఇంజనీర్సా, కాంట్రాక్టర్లా, లేకపోతే మంత్రులా? ఎవరు సైన్ పెట్టి ఎవరు చెబితే ఈ విధంగా జరుగుతా ఉంది? ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టే బదులు ఇంకొక 3 ప్రాజెక్టులు కూడా కట్టొచ్చు. డెఫినెట్ గా ఈ గోదావరి నది మీద ఒకటి ముందు తర్వాత లాస్ట్ లో 2 ప్రాజెక్టులు ఉన్నాయి తప్పితే మిగతా ప్రాజెక్టులు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరాలు కొద్దిగా ఉంది తప్పితే దాని గురించి పట్టించుకున్న ఆలోచన లేదు. 980 మనకి ఏదైతే వాటర్ ఉందో, సో ఆ వాటర్ అంతా కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉండే, కానీ అది వాడుకోలేకపోయినా, దాన్ని అక్కడ ప్రాజెక్ట్ కట్టలేకపోయినారు. ఎందుకంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంతకుముందు ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మిగతా ప్రభుత్వాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచినాయి తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయలేదు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేది ఇప్పుడైనా పనిచేస్తుంది అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తీసుకొచ్చారు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా వెనకబడేసినారు. ఇది పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే మిగతా శ్రీశైలం కెనాల్ కానీ, మిగతా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, చాలా కట్టుకోవచ్చు యాక్చువల్ గా. కానీ రెండు నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ఒకటి 70%, ఒకటి 80% పోతా ఉంటే దాన్ని పట్టించుకున్న ఆలోచన గత ప్రభుత్వాలకు కనిపించలేదు. కానీ దీని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత కాస్ట్ ఎస్కలేషన్ చేసేసారు. 94,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయింది. ఒకవేళ నిజంగానే ఇది కంటిన్యూ పూర్తి పనులన్నీ కంప్లీట్ చేయాలంటే 1,47,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సొమ్మంతా కూడా కాళేశ్వరం పోసి ఉండేవాళ్ళు. దాన్ని వాడుకునేదా, వాడుకోపోయేదా, ఏం చేసేది అనేది మరి ఆ బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే దీని మీదనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏది హరీష్ రావు గారు ఏమన్నారు, ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్లంపల్లి, దీంట్లో మేడిగడ్డ కానీ, సుందిల్ అన్నారం అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది థర్డ్ ఆప్షన్ కిందనే వాడుకోవచ్చు. దీని మీద దానికంటే ముందల ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లుంటే అవసరం లేదు, ఈ మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేదు, ఆ నీళ్లు ఆ గ్రావిటీ ద్వారా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి. ఒకవేళ ఆ 2 ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే మేడిగడ్డ అనేది ఎత్తిపోసుకోవచ్చు, అప్పుడు మనకి అవకాశం దాని అవసరం వస్తుంది అని చెప్పి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వచ్చారు. కానీ అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూస్తే దాని అవసరం రాకపోయింది. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, 2 ప్రాజెక్టులు పుష్కలంగా ఉన్నాయి, ఎల్లంపల్లి కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ. అందుకే మేడిగడ్డ నుంచి తోడుకున్న అవసరం కూడా రాకపోయింది. అందుకే నేను ఏమంటున్నంటే ఇట్లాంటి ఆలోచనల బదులు తెలంగాణ ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే బదులు ఒక ఆలోచనతో ఖర్చు పెట్టాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ, వచ్చే ప్రభుత్వాలు కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ అభివృద్ధికి అనుగుణంగా ఆలోచించాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా నేనే ముఖ్యమంత్రి ఉంటా, నేను ఇంకో 15 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఈ రిపోర్ట్ లో మరి ఏముందో ఏమో కానీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? ఈ 1,00,000 కోట్లు కక్కిస్తారా వాళ్ళు చెప్పినట్టుగా, లేకపోతే 17 మంది ఇంజనీర్లు, తర్వాత ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏంటంటే 8 మంది కీ ఇంజనీర్లు దీంట్లో మోసం చేసారు, ద్రోహం చేసారు. దాంట్లో 3 ఇంజనీర్లు 1,000 కోట్ల రూపాయలకు ఏసీబీలు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఈ డబ్బంతా కక్కించాలి. ఇదంతా కూడా మీరు కార్తీక్ గారు, తర్వాత రామ్మూర్తి గారు, ఇదంతా మన డబ్బు. ఇదంతా కూడా మనం కట్టిన ఏది పన్నులతోటే ఈ రాష్ట్ర
అభివృద్ధి జరుగుతుంది. కాకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జేబుల నుంచి రాదు కదా. అందుకనే తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి కోసం మనం అందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత ఇప్పటికైనా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తూతు మంత్రంగా కట్టే ప్రాజెక్టులు కాదు, సంవత్సరాల కొద్దిగా ఉండాలి ప్రాజెక్టులు ఏదైనా కడితే. ఆ ప్రాజెక్టుల కోసం, ఆ ఆలోచన కోసమే మనం పనిచేయాల్సిందిగా మీ ద్వారా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ మిగతా వాళ్ళని కానీ డిమాండ్ చేస్తాం. ఓకే వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం కార్తిక్ సామిల్ గారి దగ్గర వెళ్దాం. కార్తిక్ సామిల్ గారు, ప్రస్తుతం ఏదైతే మన బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి రామ్మూర్తి గారు చెప్పారు, ఒక అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. ఇంకొక విషయం అంటే మన సురేందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా నీళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయితే గతంలో ఏదైతే తుమ్మిడిహట్టి ప్రాంతంలో ఏదైతే నిర్మించబోతున్న 40,000 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న దాన్ని అనుమతి లేకుండా, క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం లేకుండా ఒంటరి పోకడతో కేవలం అక్కడ నిర్మించడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే అక్కడ 3 పియర్స్ ఏదైతే పడిపోయాయని చెప్తున్నారో దానికి సంబంధించిన ఈరోజు మన నివేదికలో ఏదైతే సమర్పించారో దాంట్లో చాలా క్లియర్గా ఏం చేశారో, కాంట్రాక్టర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ సర్టిఫికేట్, మస్ట్ కంప్లీట్ రెస్టోరేషన్ ఆఫ్ 7th బ్లాక్ అండ్ రెక్టిఫై డిఫెక్ట్స్ అట్ ఓన్ కాస్ట్ అని దాంట్లో మెన్షన్ చేశారు. అంటే ఏజెన్సీస్ ఫర్ అన్నారం అండ్ సుండిలాస్ అని చెప్పారు. దీంట్లో హెల్డ్ లేబుల్ ఫర్ డిఫెక్ట్ రిఫ్లిక్టేషన్ డ్యూరింగ్ డిఎల్పి ఎట్ దేర్ కాస్ట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేసినట్టుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈరోజు ఏ కాంట్రాక్టర్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి వెళ్ళి ఈ 10-12 మంది ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో మేజర్గా వారైతే బాధ్యులు ఉన్నారో వారి దగ్గర నుంచి వెళ్ళి కక్కియాలని కూడా చాలా క్లియర్గా పి వెంకటరెడ్డి గారు చెప్పారు. కాబట్టి దీన్ని అవకాశం ఉందా సార్? అయితే ఇంతకు ముందు వెంకటన్న మాట్లాడింది, సురేందర్ అన్న మాట్లాడింది, మా రామ్మూర్తి గారు మాట్లాడిందని నేను తప్పంటలేను, కరెక్టే. ఇప్పుడు వారు అన్ని విషయాలు కరెక్టే చెప్తున్నారు. ఇప్పుడు రామ్మూర్తి గారు ఏమంటారు, 2 పిల్లర్లు కుంగినాయి, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని అంటారు. ఇప్పుడు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వం ఇచ్చింది అంటే, ఉదాహరణకు చెప్తున్నా, 60,000 ఉద్యోగాలు ఇచ్చింది అంటే మీరు కాదు ఇచ్చింది, మేం కాదు ఇచ్చింది, ఆ క్రెడిట్ అంతా మాది అంటారు కదా. మరి ఇప్పుడు కాళేశ్వరం కట్టింది మీరు కదా, అది దాన్ని కుంగిపోయింది కూడా మీ హయాంలోనే కదా, దాన్ని మేమెందుకు ముట్టుకోవాలి, మాకేం సంబంధం? ఈ మందికి పెట్టిన బిడ్డల్ని మా బిడ్డలని ముద్దాడతారనే ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ కాదా? అయితే అట్లాంటి పంతాలకు మేమేం పోతలేము. అయితే మేమేమంటున్నాము, కాళేశ్వరంలో నీళ్లు రావట్లేదు అని ఈరోజు వరకు ఎవరు అనలేదు కదా. కాళేశ్వరంలో నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ ఆక్షేపం అంతా ఇక్కడ కాళేశ్వరం కట్టడంలో కాదు, కాళేశ్వరం కట్టడంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అందులో జరిగినటువంటి లోపాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిసారి మాట్లాడుకుంటూ ఈ నిర్మాణం అంతా కూడా నాదే బాధ్యత, నేనే కడుతున్నా, నా రక్తం బొట్టు పెట్టి కడుతున్నా అని వారు క్రెడిట్ తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు అది డిజాస్టర్ అయ్యేసరికి నాకేం సంబంధం లేదు, కాంట్రాక్టర్లకు సంబంధము లేకపోతే అధికారులకు సంబంధం అని ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళు 2014లో వీళ్ళు ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు సార్. మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు వీరు అంటే చనిపోయిన వ్యక్తులపైన మనం ఆరోపణలు చేయకూడదు, చనిపోయిన వ్యక్తులపైన మనం మాట్లాడొచ్చా లేదా అనే విషయాన్ని కూడా అవగాహన లేకుండా వీళ్ళు ఆ రోజు ఏమన్నారు, కనీసం అనుమతులు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా వెలుగోడు, హంద్రినీవా, కుండలేరు, సోమశీల, గాలేరు, నగరి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, లింగాల వంటి ప్రాజెక్టులు నిర్మించి యథేచ్ఛగా వైఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి వీరు ఇక్కడ మాట్లాడినారు 2014లో. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ కంటిన్యూయేషన్ ఏమన్నారు, దానికి మొత్తానికి కూడా హారతి పట్టి ముందుకు నడిపించింది ఎవరయ్యా అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు అన్నారు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. కానీ బతికున్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి తెలుగు రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళని పిలిచి అడగండి మరి ఏం జరిగింది అని. మీరు తెలంగాణ ద్రోహుల్ని మేము ఎప్పుడు కూడా దగ్గర తీసుకోమన్నారు కదా, మరి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు మీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు కదా, ఆయనను పిలిచి అడగండి, మొత్తం విషయాలు చెప్తారు. అట్లాగే వీళ్ళు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, ప్రత్యేకంగా నీటిపారుదల రంగం గురించి చెప్పుకుంటూ ప్రాణహిత చేవేల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పైన మేము ఒత్తిడి చేస్తామన్నారు. మరి అసలు ఎక్కడా లేని కాళేశ్వరము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణహిత చేవేలను నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 75% పనులను పూర్తి చేస్తే వీళ్ళు దానికి కొంచెం రీడిజైన్ చేసి కాళేశ్వరం అంతా మేమే కట్టినామని వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు కదా.
మరి అట్లాంటప్పుడు కుంగిపోయిన దానిపైన మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? వీరే మాట్లాడుకుంటూ తెలంగాణకు ప్రాణదాయం ఏంటిది అంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు అన్నారు. తెలంగాణ కోసం నిర్మించాల్సిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును అంతర్రాష్ట్రాల వివాదాల సాకుతో నిర్మించలేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిండ్రు. మరి ఈ రోజు వరకు ఇచ్చంపల్లి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? దాన్నే కదా, అదే ఇచ్చంపల్లినే కదా ఈ రోజు ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ సరే వారి విఘ్నతకు వదిలేస్తా, ఇప్పుడు నేను మాట్లాడమంటే మొత్తం మాట్లాడతా కానీ వారి విఘ్నతకు వదిలేస్తా. అసిస్టెంట్ ముఖ్యమంత్రి ఎవరు ఏంటి, ఎవరు చెండి యాగం చేస్తే ఎవరు కడపలో ఎవరు తల పెట్టి వచ్చిండ్రు, ఎవరు కాళ్ళు మొక్కిండ్రు, ఎవరు ప్రెస్ మీట్ లో కూర్చుంటే చేతులు కట్టుకొని నిలబడిన వాళ్ళు ఎవరు, టికెట్ కోసం కాళ్ళు మొక్కిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనం మాట్లాడితే చర్చ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మనం చర్చలో మాట్లాడనప్పుడు ఏంటంటే అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతాం. ఆ విషయాల జోలికి నేను పోను. దానికోసమే కదా మొన్న ఢిల్లీలో కూర్చున్నప్పుడు ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏంటి, 20 జూలై 2025 నాడు బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి ఏపీకి చెక్ పెట్టేలాగా తెలంగాణ సర్కార్ వ్యూహం. అంటే తెలంగాణ సర్కార్ అంటే మళ్ళీ బీఆర్ఎస్ అయిన తెలుగు రాష్ట్ర సమితి కాదు, ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ. గోదావరి కావేరి లింకుల్లో భాగం చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా పక్కదారి పట్టించి ఈ రోజు పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిదే పూర్తి బాధ్యత అనగానే ఎందుకు వీళ్ళు కాంట్రాక్టర్లను చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు అధికారులను చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. అయితే సింపుల్ థింగ్ సార్, మేజర్ గా ఉన్నటువంటి ఈఎన్సీలను ముట్టుకుంటే 100 కోట్ల అవినీతి రూపాయలు వచ్చినాయి కదా. మరి ఇంత అవినీతి చేస్తున్నప్పుడు అధికారుల పైన మీకు పట్టు లేదా? పోనీ అట్లనైనా చెప్పండి, ఆ అధికారులు మాకు తెలియకుండా చేసిండ్రు, అక్కడ ఏం జరిగిందో మేము చూడలేదు, ఆ అవినీతి ఎట్లా జరిగిందో మాకు తెలియదన్నా చెప్పండి, అట్లనైనా చెప్పండి. దానిపైన ముందుకు ఎట్లా వెళ్ళాలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. కాబట్టి మంచి జరిగితే మొత్తం మా కోటాలో, అవినీతి జరిగితే అధికారులు కాంట్రాక్టర్ల కోటాలని తప్పించుకోవడం అనేది కేవలము పిరికి వారు చేసేటువంటి చర్య. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ సింహమా పిరికి పంద చర్య పాటిస్తున్నాడో వారే తేల్చుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు కాళేశ్వరంలో జరిగిన ప్రతి అనా పైసతో సహా కక్కిస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు కేవలం ఒక ఎంక్వైరీ మాత్రమే చేసినాం. ఈ నివేదికను పట్టుకొని దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది. దోషులను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు చట్టబద్ధంగానే నిలబెడతాం. రైట్ సార్, ఇదే విషయంపై రామ్మూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడైనటువంటి శామ్యూల్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని ప్రతి క్షణంగా మీరు విన్నారు. ఇంకొక విషయం దాంట్లో జోడించినట్టు మన పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పింది మాత్రం కూడా విన్నారు. అంటే కావాలని జాతీయ హోదాగా ఉన్న ప్రాణహిత చేవెళ్లాను తీసుకొస్తా అని చెప్పి దాంట్లో కొద్దిపాటు మార్పులు చేసేసిన తర్వాత దీన్ని కాళేశ్వరం అని పేరు పెట్టుకున్నారని చెప్తున్నారు. అయితే మన సురేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారండి. అంటే గతంలో ఏదైతే కాళేశ్వరం నిర్వహించిన తర్వాత అక్కడ స్టోరేజ్ కాకుండా అక్కడ నీరు మాత్రం వచ్చినాయి, ప్రతి చోట తుంగతుర్తి వరకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు. దాన్ని ఎలాంటి సందేహం లేని చెప్పారు. కాకపోతే కొన్ని అవకతవకలు జరిగాయి దాంట్లో. మరి ఇంకొక విషయం మన శామ్యూల్ గారు చెప్పారంటే ఈఎన్సీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఎక్కడైతే వాళ్ళు ఆరోపణ గురవుతున్నారో వారికి సంబంధించిన మాకు సంబంధం లేదు, వారే మొత్తం చేశారు నాకు తెలియనట్టుగా చెప్తే బాగుంటుండే. అలాగే పొన్నాల లక్ష్మి మాత్రం ఇంతకుముందు ఉన్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆయనను కూడా పిలిపించి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు కాళేశ్వరం మీద ముఖ్యంగా వీళ్ళ ఆరోపణలు ఏంటంటే నాణ్యత, అదేవిధంగా అవినీతి. నేనేమంటున్నా అంటే నాణ్యత విషయంలో ఒకవేళ నాణ్యత లోపిస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? మెగా కంపెనీ కానీ లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ మీద. వాళ్ళు వదిలేసారు, ఎందుకంటే రాజకీయ కుట్ర జరగాలి. అదే విధంగా ఒకవేళ అవినీతి జరిగినా కూడా ఎవరు ఇవ్వాలి? కట్టిన ఎల్ఎన్టీ అని ఇవ్వాలా, లేకపోతే మెగా కంపెనీ అంటే ఎవరికైనా లంచంకి ఇవ్వాలి. వాళ్ళు లంచంకి ఇచ్చినా ఎక్కడైనా రుజువు అయిందా? అది రుజువు కాలేదు. అదే విధంగా వాళ్ళ మీద విచారణ అయిందా? కాలేదు. పొలిటికల్ గా కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నది అన్నది క్లియర్. అదే విధంగా జలయజ్ఞం గురించి మాట్లాడతారు. ఇక నేను దాని గురించి మాట్లాడను. అంతగానం ఏం జరిగింది, ఏ విధంగా వాళ్ళు ఏదైతే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ జరిగింది, కానీ వాటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు. అదే విధంగా ఏదైతే మేము కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి దాని నుంచి ఏదైతే ఒక లోన్ తీసుకున్నాం, ఏదైతే మనం ఏదైతే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే కార్పొరేషన్ నుంచి ఆర్ఈసి కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాం, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి పైసా వీళ్ళు కాళేశ్వరానికే వినియోగించారు తప్ప ఒక్క పైసా కూడా వినియోగించుకోలేదని వాళ్ళ విజిలెన్స్ కమిటీ వాళ్ళు కంప్లీట్ గా ఎంక్వైరీ చేసి ఏసీలు అన్నది కంప్లీట్ గా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే దీని మీద ట్రాన్స్పరెంట్ గా ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన REC డైరెక్ట్ స్టేట్మెంట్, అదే విధంగా వాళ్ళ CA సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. అదే విధంగా ఎందుకంటే దీని DPR కూడా చెప్తా, 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని రాజకీయంగా తాపకోసారి ఏదైతే మీటింగ్లలో వాడుకోనికి ఏదైతే వీళ్ళు ఒక అసరంగా వాడుకున్నారో దాని DPR మాత్రం 80,000 ఏదైతే 190 కోట్లు మాత్రమే. మేము తీసుకొచ్చింది కూడా 94,000 కోట్ల అప్పు మాత్రమే. ఈ 94,000 కోట్లకు ఇంకా 6,000 కోట్లు కలిపి ఉన్న దుర్మార్గుడు దుష్టుడు ఎవడో తెలివిదా కూడా ఇస్తాడా? ఏమి ఆరోపణలు, ఎక్కడ ఆరోపణలు? కాళేశ్వరం మీద వీళ్ళు ఏదైతే విషయం చిమ్ముకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం గురించి కాలు బయట పెట్టిన వాళ్ళకి ఊళ్ళకి తెలియదండి. మొత్తం తిరగండి కాళేశ్వరం, ఎందుకంటే 3 బ్యారేజ్లు తిరగండి, 15 రిజర్వాయర్లు తిరగండి, 19 సబ్ స్టేషన్లు తిరగండి, అదే విధంగా 21 పంప్ హౌస్లు తిరగండి, అదే విధంగా ఏదైతే 203 ఏదైతే కిలోమీటర్ల సొరంగాలు చూడండి, అదే విధంగా 1531 గ్రావిటీకి సంబంధించి ఏదైతే మేము కెనాల్స్ తవ్వామో ఏదైతే సొరంగాలు, ఇది చాలా అద్భుతమైన విషయం అండి. గ్రావిటీ కెనాల్స్ 1531 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎంత దూరం ఉంటుందో దానిలో సగం తవ్వినాం. ఈ విధంగా దాదాపు మేము 98 కిలోమీటర్ల ఏదైతే ప్రెజర్ చేసినాము. ఇవన్నీ జరిగిన ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటారు. నేనేమంటున్నా అంటే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడండి? ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు. మేడిగడ్డ దాన్ని ఎంత అండి? 4600 కోట్లు. 4600 కోట్లల్లా మొత్తం ఒక 2 పిల్లలు పొంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి అంటే జరుగుతుంది. 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయితే నాకు అర్థం అవ్వట్లేదు. ఒకరు అంటారు గుండెకాయ అంటారు, ఇంకోళ్ళు అంటారు ఏమో అంటారు. ఇది కాదండి, ఎందుకంటే 2 పిల్లలు పొంగిన దాన్ని రిపేర్ చేసుకోండి. అవసరమైతే గతంలో కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే గతంలో ఏమైనా పరిశీలన జరిగినాయో ఆ పరిశీలనలో కూడా తేలింది ఏంటంటే ఒక కాపర్ డ్యామ్ అని నిర్మించండి, లేకపోతే 2 పిల్లర్స్ ని మొత్తం తీసేసి మళ్ళీ కట్టుకోవచ్చు. పిల్లర్ టు పిల్లర్ కూడా నేను చెప్తా వినండి, ఎందుకంటే మనకు ఆడ బ్లాక్ ల వైడ్ నిర్మించింది మేడిగడ్డ కూడా. ఒక బ్లాక్ తీసి మళ్ళీ ఇంకో బ్లాక్ కట్టుకోవచ్చు. ఆ విధంగా అద్భుతమైన నిర్మాణం ఇంజనీర్లు ఏదైతే ఒక అద్భుతమైన ఒక కళాఖండంగా తీర్చిది తెలంగాణకు అందిస్తే, వాస్తవంగా ఇదే బీజేపీ గవర్నమెంట్ లో కానీ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ కడితే వాళ్ళు దశాబ్దాలుగా చెప్పుకున్నారు. నేను చెప్తున్నా కదా, మా ఆయంలో జరిగింది కాబట్టి వీళ్ళు దాని మీద అవినీతి జరిగింది ఎందుకంటే మమ్మల్ని గద్దె నింపనీకే పనిచేయడానికి క్లియర్ గా మొత్తం ఒప్పుకున్నారు. దీని మీద కుట్రలు చేసినట్టు వాస్తవంగా అక్కడ రైతులను అడగండి, అక్కడ సంబంధించి నిజంగా చెప్తున్నా మీ ఛానల్ ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే జమీల్ గారు ఆ మేడిగడ్డ ప్రాంతంలో ఏదైతే సంబంధించిన ఏదైతే కుంగినదో అక్కడ ఏదైతే దగ్గరలోనే అంబట్పల్లి అనే విలేజ్ ఉంటది. అంబట్పల్లి విలేజ్ లో ప్రతి ఒక్క ఏదైతే ఒక సామాన్య ప్రజలను అడగండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. అక్కడ జరిగింది ఏంటి, ఏ విధంగా కుట్ర చేసిందో, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయిన తర్వాత కుట్ర ఎందుకు జరిగింది, వాస్తవంగా మిగతా అన్ని ఇప్పటి నుంచి ఏదైతే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క పిల్లర్ కూడా డిస్టర్బ్ కాలేదు. ఎందుకు డిస్టర్బ్ కాలేదు? ఒక కుట్ర చేసింది కాబట్టి డిస్టర్బ్ అయినాయి, ఇప్పుడు కుట్రలు లేవు కాబట్టి డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇది కూడా కొట్టుకపోవాలని చూస్తున్నారు. ఈ వాటర్ మొత్తం గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలించడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతే తప్ప తెలంగాణకు న్యాయం చేయాలనుకుంటే దీన్ని కట్టండి, ఇది కట్టకపోతే దీన్ని కిందోటి కట్టండి. 4,600 అంటే నెలకోటి కట్టుకోవచ్చు. దుర్మార్గుడు చెప్తున్నా కదా, ఎందుకంటే ప్రతి నెల ఆదాయం 14,600 800 కోట్లు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈయన చెప్తాడు కదా మీటింగ్లలో మొత్తం 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుందని. మరి ఎందుకు కట్టట్లేదు? అంటే పావులవంతు కూడా కాదు కదా, నువ్వు రిపేర్ చేయలేవు, అదే విధంగా దాన్ని నీళ్లు అందించలేవు, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనా కూడా అర్థం అవ్వట్లేదు. రామ్మూర్తి గారు ఇదే విషయంపై వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారో, వెంకటరెడ్డి గారు ఈజ్ యు దేర్? అదే సురేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మన మిత్రులు ఏదైతే చెప్పారో దానికి వాస్తవంగా ఒకసారి నేను కంక్లూడ్ చేస్తాను ఎందుకంటే చాలా అంశాలు కూడా మాట్లాడుకుంటూ నిజంగా పీసీ ఘోష్ కమిషన్ అని ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే మొత్తం కంప్లీట్ గా ప్రజల దారి మళ్లించడానికి వీళ్ళ 6 గ్యారెంటీల మీద ఏదైతే ఫోకస్ కాకుండా ఏదైతే మీరు అన్నట్టు కరెక్ట్ చెప్తున్నా, అది పీసీ ఘోష్ కమిషన్ కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష్ కమిటీ తప్ప అది ఏ కమిటీ కాదండి. అది ప్రభుత్వానికి తొత్తుగా ఏదైతే మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన నివేదిక వేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3 నెలల కింద ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది. కేసీఆర్ గారిని ఎవరిని కానీ హరీష్ రావు గారు కానీ అదే విధంగా ఎవరిని కూడా విచారించే అవసరం లేదన్నారు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం కుట్రలో భాగంగా ఇదంతా తీసుకొచ్చి ముందు పెట్టింది అన్నది క్లియర్ గా అర్థమవుతున్నది. ఏమున్నదండి రైట్ రామ్మూర్తి గారు, ఒకసారి మనం వెంకటరెడ్డి గారు వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు రామ్మూర్తి గారు చెప్తున్నారో ఖచ్చితంగా ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘోష్ కమిషన్ అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించి మీరు చెప్పినట్టుగానే మన మిత్రులు చెప్పినట్టుగానే అదొకటి అక్కడ నీళ్లు నిల్వించడానికి కాదు, నీళ్ళకి సంబంధించి తిరిగి తోడడానికే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇంకొక విషయం అంటే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే నీరుకు తోడడానికి ఏదైతే మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నామో థర్డ్
30% యూజేజ్ నీళ్ళు అవుతాయి, 70% నీళ్లు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. దీని ద్వారా మనకు రావాల్సిన ఏదైతే ఉన్నదో అదొకటి సరైన పద్ధతిలో మనం సర్వైవ్ కావట్లేదు. ఇంకోటి బనకచర్ల విషయంలో పివి రెడ్డి గారికి ఒక ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి నేను కొంచెం, ఎందుకంటే నీళ్ళు ఆపనీకి అదేదో వేడారం, అదే విధంగా ఏదైతే అన్నారం, సుందిల్లా అని చెప్తున్నారు. ప్రతిదీ ఇప్పుడు మేడిగడ్డకు కానీ దానికి బ్యాక్ సంబంధించి బ్యాక్ వాటర్ అవుతుందండి. 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వాటర్ ఆగిన తర్వాత ఆ వాటర్ ను కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనం ఎక్కడైతే అన్నారం తీసుకొస్తాం, అన్నారం బ్యారేజ్ సంబంధించి అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ వాటర్ మళ్ళీ ఏదైతే సుందిల్లకు పోతుంది. దాని తర్వాత ఎల్లంపల్లికి ఇట్లా వాటర్ ని ఒక స్టెప్ బై స్టెప్ పంపు చేసుకున్నాం. ఎందుకంటే పంపు చేసుకోనికి యూజ్ చేసుకున్నాం తప్ప ఇది వాస్తవంగా మన తెలంగాణకు సంబంధించిన నేల అలాంటిది. ఎందుకంటే అది హైట్ ఉంటుంది, అదే విధంగా 2 నదులు కిందకుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎత్తి పోసుకోవాల్సిందే, వేరే ఉపాయం లేదు. నీళ్లు కింద ఉంటే నీళ్లు పైకి ఎత్తి పోసుకోవాల్సిందే తప్ప దీనిలో రంధ్రావేశం చేసి తెలంగాణకు నీళ్లు అందించడానికి చాలా ఖర్చు పెట్టినాం, 100% ఖర్చు పెట్టినాం. కరెంటు బిల్లు ఎక్కువైతే భరిస్తాం. అవసరం తెలంగాణ రైతుల కన్నీళ్లు భరించడానికి ఎన్ని కోట్ల ఖర్చు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రల్ని ఛేదించి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ. ఓకే రామూర్తి గారు చెప్పినట్టుగా దీనికి సమాధానం చెప్పుకుంటూ ఒక విషయం మాత్రం చెప్పండి పల్నాడు గారు. కాకపోతే ఏంటంటే బనకచర్ల లేపుతున్నారు. వాస్తవానికి బనచర్లకు సంబంధించినది అది కూడా పోలవరమే పూర్తి కాలేదు. బనకచర్ల విషయంలో మనం ఎందుకు వెళ్తున్నాము అది అర్థం కావట్లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? అది కూడా 2 మెగా కంపెనీ కడుతుంది. అది కూడా అదే. ఇప్పుడు బనకచర్ల అనేది మళ్ళా నిన్ననే బనకచర్ల గురించి క్లారిటీ వచ్చింది. మొన్న కూడా చెప్పారు దాని మీద పర్మిషన్స్ లేవు, ఎట్టి పరిస్థితుల్లో అది ముందు తీసుకుపోయే ప్రాజెక్ట్ కాదు, ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆపమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే పార్టీలు ఏం చేస్తున్నారంటే బనకచర్ల ఒకటి తీసుకొని ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ఏదో ముందలు పెట్టుకొని వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందు తీసుకెళ్తే మాత్రం బాగుండదని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేసి దానికి ముందనే ఏది మేడిగడ్డ తీసుకెళ్లాలా వద్దని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా కూడా దాన్ని కట్టొద్దు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దు, ప్రాణహిత చేయాలనే బెటర్ అని చెప్తే ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టకుండా, కేబినెట్ లో చర్చించకుండా, కేబినెట్ అనుమతి తీసుకోకుండా దాన్ని డైరెక్ట్ గా ఆ లొకేషన్ మార్చేసింది మరి దాంట్లో ఉన్న ముఖ్యులు. సో అది డెఫినెట్ గా ఈ రోజు రేపు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి క్లారిటీ కూడా ఇస్తా ఉన్నారు. ఇద్దరు చేసారు అని చెప్పి ఒక నిమిషం సిడబ్ల్యూఎస్ కి అప్లై చేయకముందే లొకేషన్ మొత్తం టోటల్ గా దాన్ని అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు సిడబ్ల్యూఎస్ కి అప్లై చేసేది తప్పితే అక్కడ నిజంగానే 2007 వరకు అదేంటే పర్మిషన్ లేదు. అది ప్రాజెక్ట్ లాగానే కనపడుతుంది తప్పితే ప్రాజెక్ట్ లాగానే కనపడుతుంది తప్పితే ప్రాణహిత చెవులు కట్టుంటే అది క్రాంతి ద్వారా నీళ్లు వచ్చాయి తెలంగాణ రాష్ట్రానికి, లేకపోతే ఎల్లంపల్లి కానీ కానీ ఆ నీళ్లు వచ్చాయి మన కాస్ట్ కూడా 37,000 కోట్ల రూపాయలతోటి అయిపోయింది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు టోటల్. కానీ అది కాకుండా ఏ విధంగా కాంట్రాక్టర్లు దోచిపెట్టారు, రాజకీయ నాయకులు ఏ విధంగా తిన్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ బాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు అనేక సార్లు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మోసపూరిత ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నాడో వాళ్ళు మొత్తం కూడా కక్కిస్తామని చెప్పి అధికారానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పెట్టారు. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే తెలంగాణ సమాజం అనుకున్నది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఒకటే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ 1,00,000 కోట్లు లెక్క చెప్పండి, 1,00,000 కోట్లు ఎక్కడ చెప్పండి, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది లెక్క చెప్పండి. చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రిపోర్ట్ ఇచ్చింది 94,000 కోట్లు చెప్పింది రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మీటింగ్ లో చెప్పారు. అదే 1,00,000 కోట్లు దక్కిస్తారా, 94,000 కోట్లు దక్కిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకునే ప్రసక్తి లేదు. రకరకాల
హామీలు కానీ మనం ఇక్కడ చూస్తున్నామండి. మీరు అయిపోయింది మాట్లాడారు. ఒక నిమిషం ఉండండి. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డెఫినెట్ గా ఒక డిసిషన్ తీసుకోవాలి. రిపోర్ట్ మీద వాళ్ళే చెప్పారు, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓటు బ్యాంకును సాధించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే 1,00,000 కోట్లు కక్కిస్తారా, 94,000 కోట్లు కక్కిస్తారా అనేది క్లారిటీ ఉంది. అసెంబ్లీలో పెట్టారు కదా 94,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి. సో కూడా చెప్పింది కాబట్టి దాన్ని మీద నిర్ణయం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు బొమ్మపూర్స్ పార్టీలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కమిషన్లు దీని మీద వచ్చే అవకాశం లేవని చెప్పి తెలంగాణ ప్రజలు దాని మీద డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. డెఫినెట్ గా దీంట్లో దోషులు ఎవరు, ద్రోహులు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ బయట పెట్టాలి. వాళ్ళని ఇంజనీర్లు కూడా ఉంటే సస్పెండ్ చేసి టోటల్ గా ఆ అమౌంట్ అంతా కూడా రిట్రీవ్ చేయాలి. ఈ పైసలన్నీ కూడా, ఈ డబ్బంతా కూడా తెలంగాణ సొత్తు, తెలంగాణ ప్రజల కట్టిన పన్నులతోటే ఈ ప్రాజెక్టులు కడుతుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో. పల్నాటి గారు, ఇదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో ఏదైతే నివేదిక వీళ్ళు సమర్పించబోతున్నారో, రేపు ఆ గవర్నమెంట్కి సమర్పించారో, దీని మీద ఏదైతే మాట్లాడబోతున్నారో అందులో చాలా క్లియర్గా రాసినది. మ్యాసివ్ కాస్ట్ ఆఫ్ ఓవర్ రన్స్. ద ప్రాజెక్ట్ ఇనిషియల్లీ కన్సీవ్డ్ ఎట్ ₹38,500 crores ఫర్ PCSS, escalated to ₹71,436 crores for Kaleshwaram as per CM's letter in 2016, and later saw revised administrative approvals totaling over of 1,10,248.48 crores by March 2022 అని చెప్పారు. అందులో రికమెండేషన్స్లలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ద కమిషన్ కంక్లూడ్ దట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై rampant and present procedural and financial irregularities అని చెప్పారు. అంటే రికవరీ ఆఫ్ ఫండ్స్లో దాంట్లో ఏం చెప్తున్నారంటే, రికవరీ ఆఫ్ ఫండ్స్లో రికవరీ ఆఫ్ ₹677.67 lakhs paid to WAPCOs from responsible officials. WAPCOs report was బ్రష్డ్ అని చెప్పారు. ఈ విషయంపై మీరు ప్రస్తుతం ఈ సురేందర్ రెడ్డి గారు మీరేమంటారండి? చాలా క్లియర్గా ఏమంటారంటే 38 అంటే 40,000 కోట్ల రూపాయలు అనుకుందాం. 40,000 కోట్ల నుంచి వెళ్ళి 70 కోట్ల నుంచి వెళ్ళి తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు పై చిరుకు కోట్లతో వ్యయంతో కట్టిన దాంట్లో 66,677 కోట్ల వ్యాప్కోస్ అని చెప్తున్నారు. వితౌట్ ఎనీ అప్రూవల్ చెప్తున్నారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ వీరికి సంబంధించిన కక్కేయాలి అని చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుందండి? 677 కోట్ల 0.77 lakhs ఏదైనా రికవర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉన్నాయా? దీని మీద సురేందర్ రెడ్డి గారు మీరేమంటారండి? సార్, ప్రాజెక్టు ఏదైతే ఫస్ట్ మొదలు పెట్టిరో ఆ మొదలుపెట్టిన కాస్ట్ అనేది మొదలుపెట్టిన నుంచి పూర్తయ్యే వరకు తన ప్రాజెక్టు వ్యయం అనేది పెరుగుతూ ఉంటుందండి. దాని ఎంత పెరుగుతుందండి? దానికి ఒక అంచనా ప్రకారం ఒక 20% అనుకుందాం. అన్ని ప్రాజెక్టులు పెట్టింది దాని అంచనా వ్యయం అనేది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఒకటే అండి, సంవత్సరం పాటుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ విచారణ కమిషన్ అని చెప్పి ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ రన్ చేస్తుంది. ఫస్ట్ ఒక విద్యుత్ కొనుగోలు అని చెప్పారు, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, నెక్స్ట్ ఫర్ ఇంకోటి గొర్రెల స్కామ్, ఇట్లా 1 by 1 ఒకటి ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోనీ లీవ్ లాగా రన్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏది అనేది బయటికి రాలేదు. ఒక చిత్తశుద్ధితో నిజాయితీతోని ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం జరుగుతుంది ఏంటంటే, ప్రస్తుతం కాళేశ్వరం బ్యారేజ్లన్నీ మొత్తం ఆ గోదావరి నీళ్ళని బంగాళాఖాతంలో కలుస్తున్నాయండి. మనం ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించుకున్న ప్రాజెక్టులలో ఆ నీళ్లు లిఫ్టింగ్ చేయకుండా, ఆ పిల్లర్లు రిపేర్ చేయకుండా ఒక 2 లైన్లు నేను చెప్తా అండి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎన్డీఎస్ఏ కమిటీ కానీ, పీస్ ఘోష్ కమిటీ కానీ, ఇక 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎన్డీఎస్ఏ ఏమంటదండి, మేము ఆ కాలేజ్ బ్యారేజ్ కింద బొంగలు పూర్తిగా గ్రౌండింగ్ చేయడం వల్ల మేము టెస్టులు చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని ఒకటే లైన్ లో వాళ్ళు 20 నెలల్లో ఒక్క మాట చెప్పారు వాళ్ళు. ఇవాళ 2వ పాయింట్ పీసీ క్వశ్చన్ కమిషన్ ఏమంటుంది, వీళ్ళు ఏమంటారు, మొత్తం A to Z రిజర్వాయర్లు దీన్ని ఏమంటారు, మొత్తం కమిషన్ల కోసమే దీన్ని మొత్తం రీడిజైన్ చేసి ఇట్లా అట్లా అని వీళ్ళు చెప్తారు. సో ఇదంతా పొలిటికల్ ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది తప్ప ఈ దోషులు ఎవరు, అసలు దీనిలో అసలు జరిగింది ఏందనేది అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయండి. 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు వస్తే ప్రజలు, వీళ్ళు నాయకులు ప్రజల వల్ల పోతే రాజకీయ పార్టీలు ప్రజలు నిర్ణయిస్తారు.
ఇది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇది ఒక పొలిటికల్ బ్లేమింగ్ గా నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇంతవరకు స్పష్టంగా బయటికి రాలేదండి. ఫస్ట్ విద్యుత్ కొనుగోలు అన్నారు, ఇప్పుడు ఇది అంటారు, రేపు ఇంకోటి అంటారు. ఇట్లా ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఒక రన్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తామండి, మనం ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ నడతాయి ఎంటర్టైన్మెంట్ కోసం. అవి కూడా మనం సినిమాలు చూస్తాం, వెబ్ సిరీస్ నడుతాం. ఇది కూడా ప్రభుత్వం ఆ విధంగానే కంటిన్యూ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒకటి స్పష్టమైన ఇది రావట్లేదు. సో నేను అనుకునేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోని మీరు ఆ బ్యారేజ్ రిపేర్ చేస్తారా, లేకపోతే ఇంకో తుమ్మిడేటి వద్ద ఇంకో బ్యారేజ్ నిర్మిస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు గోదావరి నదిలో మా హక్కు, తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల వాటా, ఆ నీళ్లు మాకు కావాలి. మీరు లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి. ఇవాళ కాళేశ్వరం లేకుండా మేము ఎక్కడి నుంచో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినాం, ఏదో జరిగిపోయిందంటే అన్యాక్సెప్టబుల్ అండి. అది జలయజ్ఞంలో ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో దాన్ని కొంచెం అంచనాలు పెంచి దాన్ని రీడిజైన్ చేసి దాన్ని స్టోరేజ్ కెపాసిటీ పెంచి దాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఆ జలయజ్ఞంలో పెద్దగా ఏం జరగలేదు తెలంగాణకు. ఇవాళ తెలంగాణ గోదావరి జలాలు ఉత్తర గోదావరి జలాలు తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం కళ్ళతో చూసిందండి. అది స్పష్టం. అది ఎవరు అబద్ధం, ఎవరు ఇవాళ పొలిటికల్ ఎలాంటి ఇది చేసినా కూడా అది ప్రజలు కళ్ళతో చూసిర్రు. గోదావరి నది జలాలు కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రు. దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంది, అన్న 1,00,000 కోట్లు ఏంది, ఆ వాటి అని చెప్పి ఇవాళ కమిషన్ గోస్ పీసీ గోస్ కమిషన్ కోటి ఇవాళ పొలిటికల్ మనం దాని మీద కామెంట్లు చేస్తున్నాం. అదేదో ఆ కాంగ్రెస్ ఇదని చెప్పి ఎన్డీఎస్ఏ అది కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పి ఇలా మనం పొలిటికల్ చేస్తున్నాం తప్ప అసలు విషయం ఏంది, మనకు కావాల్సింది నీళ్లు. ఇవాళ గోదావరి నది జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. శాతనైతే ప్రభుత్వాలకు కానీ అధికారంలో ఉన్న వారికి కానీ దాన్ని రిపేర్ చేస్తారా, మీరు కొత్త బ్యారేజ్ నిర్మిస్తారా, నిర్మించి నీళ్ళ లిఫ్ట్ చేయండి. అది మేము చెప్పాల్సి. కానీ ఒక విషయం మాత్రం, ఎస్ శామిల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం శామిల్ గారు ఉన్నారా? లేరు కదా. వెంకటరెడ్డి గారి తర్వాత ఒకసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు సురేందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏదైనప్పటికీ తెలంగాణకు రావాల్సింది లాస్ట్కు మాకు కావాల్సిందల్లా నీళ్లు. అలా ఎలా వస్తాయో ఏదో కానీ ఈరోజు ఆ నీరు ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తున్నాయని చెప్తున్నారు. ఇదే సాకుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే ఈ బంగాళాఖాతంలో ఏదైతే 3,000 టీఎంసీలకు సంబంధించిన నీళ్లు బంగాళాఖాతంలో కలుస్తున్నాయో ఆ నీళ్లని ఉపయోగించడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసమే పోలవరం కింద బనకచర్ల ప్రాజెక్టు కట్టి తద్వారా దానికి రాయలసీమకు నీళ్లు సరఫరా చేయడానికి చేస్తున్నారు. ఇది వాళ్ళకు ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశంగానే వాళ్ళు ఇది భావించవచ్చు. రేపు మరొకసారి ఈ బనకచర్ల విషయం ముంగట తీసుకురావచ్చు కదా. ఈ విషయంపై మీరు ఎట్లా పడతారని మీరేం చెప్తారు? జమీల్ గారు, ప్లీజ్. దీనికంటే ముందు ఒక చెప్తాను. ఇది మన జరిగిన వాస్తవం చెప్తాను. కృష్ణా నది మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కృష్ణా నది మీద శ్రీశైలం దగ్గర పోతిరెడ్డి పాటకు పొక్క పెట్టుకొని పోతా ఉంటే తీసుకుపోతుంటే ఎవ్వరు కూడా దాన్ని కూ అనలేదు, కయ్యలేదు. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఎంతో మంది మంత్రులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ మంత్రులందరూ కూడా ఎవ్వరు మాట్లాడలేదు. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని రాయలసీమకు నీళ్లు తరలిస్తా ఉంటే సపోర్ట్ చేయకుండా ఉన్న వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో ఎందుకు తీసుకుపోతున్నాడు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కృష్ణా నది మీద ప్రాజెక్టు కట్టక నీళ్ళన్నీ కూడా కిందికి పోతా ఉంటే అది చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈ నీళ్ళన్నీ కూడా దోచుకుపోవాలి. మరొకసారి ఫ్రీజ్ అయినట్టు కనబడుతుంది ఈ విషయంపై. మరొకసారి మూర్తి గారు కంక్లూడ్ ఏమంటారండి? జమీర్ గారు, యాక్చువల్లీ నెట్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా కూడా ప్రాజెక్టుల మీద మన ప్రాజెక్టులు నీళ్ళన్నీ కూడా మన ద్వారా పోతున్నాయి. 70% ఒక దగ్గర నుంచి 80% ఒక దగ్గర నుంచి 2 నదులు కూడా తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తా ఉన్నాయి. కానీ ఆ ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద ప్రాజెక్టులు కట్టకపోతే డెఫినెట్ గా మిగతా వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వచ్చు. మనకి ఏదైతే 650 700 టీఎంసీల వాటర్ ఉన్నాయో అదంతా కూడా తెలంగాణ ఈ కృష్ణా నది అట్లయితే గోదావరి నది ఒక్క నిమిషం ఉండండి. గోదావరి నది మీద ఏదైతే 908 టీఎంసీల వాటర్ ఉన్నాయో దాన్ని కూడా మనం వాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ రాష్ట్రం కళ్ళు తెరిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే నీళ్ళు ఏమైనా మిగిలితే వాళ్ళు కట్టుకుంటారేమో తప్పితే, కానీ కట్టుకోకముందే మనం కట్టకపోతే డెఫినెట్ గా మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెడీగా ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం కళ్ళు ఎందుకు తెరవట్లేదు? లాస్ట్ టైం అట్లాగే అయిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేకపోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని
రాష్ట్ర ప్రజల్ని మోసం వెంకటరెడ్డి గారు చేయడం తప్పితే ఒక్క నిమిషం ఆగండి. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోయే అవకాశం కనపడతలేదు. అసలు విషయాలు రామూర్తి గారు ఒకసారి చెప్పండి సార్. కంక్లూడ్ గా ఎప్పుడైతే ఎంతసేపు మనము రాజశేఖర రెడ్డికి అది చేసిండు, రాజశేఖర ఇది చేసిండు అని చెప్తున్నారు, కానీ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఎంత మోసం చేసిండో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒకవేళ కనుక మనం చరిత్ర తిరిగి చూస్తే రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఆంధ్రకు సంబంధించిన పాలకులు కానీ మన తెలంగాణకు ఎంతవరకు అన్యాయం చేసినో తెలుసు. ఈ విషయంపై మీరేమంటారు? ఎట్ లాస్ట్ జమీల్ గారు, తెలంగాణకు అనుమానం మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది తర్వాత మాట్లాడుతుంది, ఎందుకంటే అది జగన్ సత్యం. ఎందుకంటే ఇప్పుడు గోదావరికి సంబంధించిన నీళ్ళ గురించి మాట్లాడు, ఏదైతే మిగులు వాటా జిల్లాల గురించి తర్వాత చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన హక్కుగా ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇంత ముందు కూడా చెప్పినా మరొకసారి క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి, అదే విధంగా 518 టీఎంసీల నీళ్లు ఏపీ వాడుకోవాలి. కానీ 518 కంటే 776 టీఎంసీలు ఎక్కువ వాడుకుంటుంది. అంటే దాదాపు 255 టీఎంసీలు ఏదైతే ఈ బనకచెర్ల కట్టక ముందే 255 టీఎంసీల నీళ్లు ఎత్తుకపోతున్నది. అదే విధంగా మిగులు జలాల గురించి మాట్లాడతా. ఇక్కడ మిగులు జలాలు ఎవరు తేల్చలేదు, కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు. అదే విధంగా ఏదైతే ఓవరాల్ గా మాట్లాడుకున్న ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మీటింగ్ జరిగినప్పుడు, జలశక్తి సంబంధించి మీటింగ్ జరిగినప్పుడు అవి మాట్లాడుకున్న విషయాల్లో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అన్నది ఆ వాదన. ఆ 3000 టీఎంసీలలో భాగం క్లియర్ గా చెప్తా, 65% ఏదైతే తెలంగాణకు రావాలి, 35% ఏదైతే ఏపీకి పోవాలి. అయితే 65%లో ఎంత అంటే మనకు 3000 టీఎంసీలో 2000 టీఎంసీలు మనకు రావాలి, 1000 టీఎంసీలు వాళ్ళకు పోవాలి. అంటే మనకు ఎంత రావాలన్నది క్లియర్ చెప్తా. ఎందుకంటే 965 టీఎంసీలు ఏదైతే గతంలో నిర్ణయించిన దాని ప్రకారం 965 టీఎంసీలు, అదే విధంగా ఇప్పుడు మిగులు జలాలు ఒకవేళ కేంద్రం తెలిస్తే అందులో 2000 టీఎంసీలు దాదాపు. ఎందుకంటే మనం 3000 టీఎంసీల నీళ్లు గోదావరి మీద తీసుకునే హక్కు మనకున్నా కూడా పాలకుడు ఆదమరిచి నిద్రపోయినా, పాలకుడు అసమర్థుడైనా నీళ్లు గిట్నే కిందికి పోతాయి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వాస్తవంగా వాళ్ళ ఇంట్లో చిన్న ట్యాంక్ కూడా నిర్మించుకోలేనోడు, అసమర్థుడు, దత్తమ్మ. మళ్ళా కూడా చెప్తున్నా, వాస్తవంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించినోడు కూడా తెలంగాణకు సంబంధించి మొత్తం అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్ముతారండి? ఏం చేసిందండి రేవంత్ రెడ్డి? ఏం చేస్తాడండి రేవంత్ రెడ్డి? నేనేమంటున్నా క్లియర్ గా చెప్తున్నా, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మేము ఎంత ఖర్చు పెట్టామో మీ లెక్కలతో చెప్తా. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 19 నెలలు అండి, 19 నెలల నుంచి వెళ్ళి రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు అండి. 18,500 కోట్లు అంటే ఎంత డబ్బులండి? ఏ విధంగా వేస్ట్ చేస్తున్నాడండి? 18,500 కోట్లు అంటే దాదాపు అవే 2 కూడితే 6 లక్షల కోట్లు అవుతున్నాయి వీళ్ళు తీసుకొచ్చిన అప్పుతో పాటు. మొత్తం 6 లక్షల కోట్లతోనే ఇది 19 నెలలుగా నువ్వు ఏం చేస్తావో తద్దమ్మన్నాడు. తప్పేమున్నదండి? రాష్ట్ర ప్రజలు గల్లబెట్టి గుంజి కొట్టే పరిస్థితులు వస్తాయండి. ఏం చేస్తున్నాడండి రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం మంచిగున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈయన చేతిలో పెడితే మొత్తం కంప్లీట్ గా మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా, అందులో అవినీతి, ఇందులో అవినీతి, ఇందులో జరిగింది. నువ్వు కట్టవు, కట్టినోని మీద మొత్తం కంప్లీట్ గా అవినీతి ఆరోపణలు చేస్తావు. మా మీద కూడా ఉన్న ఆరోపణలు ఏ ఆరోపణలు అంటే అభివృద్ధి చేసిన ఆరోపణలు. ఎస్, మేము కాళేశ్వరం కట్టినాం, దాని అవినీతి అంటాడు. అదే విధంగా ఇంకోటి మెడికల్ కాలేజ్ కడితే అందులో అవినీతి అంటాడు. అదే విధంగా నీళ్లు తీసుకొస్తే అందులో అవినీతి అంటాడు. ఏదో ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోతే అందులో అవినీతాడు. నువ్వు చెయ్యవు. అదే విధంగా అటు గురుకుల విద్యార్థులను చంపేస్తావు విషయం పెట్టి. అదే విధంగా రైతులు దాదాపు 520 రైతులు చచ్చిపోతే వాళ్ళ దగ్గర పోవు, మొత్తం ఢిల్లీకి మాత్రం 50 సార్లు పోతావు. అదే విధంగా 34 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ దిగే దద్దమ్మలకు వాస్తవంగా రైతులు కనబడతలేరా? విద్యార్థులు కనబడతలేరా? మిమ్మల్ని వాస్తవంగా మీరు రాళ్లతో కొట్టుడు కాదండి, పార్టీల మారల గురించి మాట్లాడతారు. అసలు మిమ్మల్ని కొట్టాలి రాళ్లతో జనాలు. మిమ్మల్ని ఎక్కడెక్కడ నిలదీయాలి. ఎందుకంటే మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ కళను అనుమానం అన్యాయం చేస్తున్నారు మీరు. మీ వల్ల ఏం లాభం లేదండి. వాస్తవంగా కాంగ్రెస్ ఇప్పుడు ఒక యమరాజు లాగా తెలంగాణ పాలిట ఏదైతే కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉన్నది 100% కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా ఈ నిలబెట్టి కొడితేనే ఈ నేలకు శాశ్వతంగా విముక్తి తప్ప వీళ్ళతో ఏం కాదండి. రామ్మూర్తి గారు, సమయం అయిపోయింది కాబట్టి మనం ఒకసారి రామ్మూర్తి గారు ఉన్నారండి, రామ్మూర్తి గారు లేరు కదా. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన కాళేశ్వరానికి సంబంధించి రేపు ఏ నివేదిక మీద చర్చ జరుగుతుందో సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ రేవంత్ సర్కార్ ఏదైతే మాట్లాడబోతున్నదో ఆ విషయంపై పీసీ ఘోష్ ఏదైతే సబ్మిట్ చేసిందో కమిషన్ రిపోర్ట్, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. వాస్తవానికి ఏదైనా చెప్పినట్టు సురేందర్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమన్నా చేసుకోండి, ఎట్లనే చేసుకోండి, అయిందేదో అయింది, కానీ మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రైతులకు నీళ్లు అందించే విధంగా చేయండి, వృధా పోకుండా చేయకండి అని చెప్తున్నారు. ఆ విషయంపై ప్రతి ఒక్కరూ సానుకూలంగానే స్పందిస్తారని, అవినీతి పరులైన అధికారులు కానీ
అవినీతి పరులైన రాజకీయ నాయకుల మీద అయినా కానీ ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో దానికి సంబంధించింది ఖచ్చితంగా వారి దగ్గర నుంచి రికవరీ చేసే విధంగానే మనం ఈ చర్యలు చేపడతారని ఆశిస్తూ ఈరోజు పాలు పంచుకున్నందుకు మన ఫోర్ సైజ్ టీవీ డిబేట్లో చేసిందంతా ఆయనే అని చెప్పుకుంటూ పోతున్నారు. దాని విషయంపై ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారికి, పివి రెడ్డి గారికి, సామిల్ కార్తె గారికి, సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.